భారతదేశం అంటే సంస్కృతి, సాంప్రదాయం, ఆధ్యాత్మిక శక్తికి ప్రతీక. ఇటీవల దేశంలో స్పిరిచువల్ టూరిజం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇందులో భాగంగా ప్రపంచ దేశాల ఆధ్యాత్మిక గురువులను ఒకే వేదికపైకి తీసుకురావడం కోసం భాగ్యనగరంలోని కన్హా శాంతివనంలో గ్లోబల్ స్పిరిచువాలిటీ మహోత్సవ్ 2024 కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు మఠాధిపతులు, పీఠాధిపతులతో పాటు వివిధ దేశాల ఆధ్యాత్మిక గురువులు హాజరవుతారు. మన కల్చర్, స్పిరిచువల్ గైడెన్స్ తో యావత్ ప్రపంచమే ప్రభావితమవుతుంది. మన ఆధ్యాత్మిక శక్తితో ఓ సానుకూల మార్గం వైపు ప్రపంచాన్ని తీసుకెళ్తున్నాం. అందులో స్వామి వివేకానంద మొదలుకొని అనేక మంది మహానుభావులు మన గొప్పతనాన్ని, మన సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఓ సానుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో భూమిలోని అన్ని మతాల సారాన్ని ఒకచోట చేర్చి విశ్వశాంతి కోసం మన దేశంలోనే ఒక మహత్తర కార్యక్రమాన్ని నిర్వహించాలని వివిధ మతాల ఆధ్యాత్మిక గురువులతో కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కన్హా శాంతివనంలో గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవ్ను నిర్వహిస్తోంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువైన శ్రీ దాజీ ఆధ్వర్యంలో కన్హా ఈ మహత్కర కార్యక్రమానికి వేదికైంది. ఇందులో దాదాపు 300కు పైగా ఆధ్యాత్మిక గురువులతో పాటు దాదాపు 1,00,000 మంది వరకు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. గత ఏడాది భారతదేశం ఆధ్వర్యంలో జరిగిన G20 సమావేశాల కోసం మనం ఎంచుకున్న థీమ్ వసుదైక కుటుంబం, వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ. ఇది G20లో పాల్గొన్న సభ్య దేశాలు, ప్రత్యేక ఆహ్వానిత దేశాలతో పాటు యావత్ ప్రపంచాన్ని ఆకర్షించింది. ఈ గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవ్ లక్ష్యం కూడా ఇదే. ఐకమత్య భావనను పెంపొందించడం, సకల జన సమభావనను ప్రోత్సహించడం, ఇందుకోసం ఆధ్యాత్మిక భావనను ముందుకు తీసుకువెళుతూ వసుదైక కుటుంబ ఆలోచనను ప్రతి వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లాలన్నదే ఈ సందేశం. ప్రపంచానికి చాటి చెప్పాలన్న లక్ష్యంతో తొలిసారి ప్రపంచ నలుమూలల నుంచి వస్తోన్న ఆధ్యాత్మిక గురువులు వారి మతాల సారాన్ని, అనుభవాలను, ఆధ్యాత్మిక, తాత్వికమైన ఆలోచనలను మన దేశంలో ఈ వేదిక ద్వారా పంచుకోనున్నారు. వీరందరి మధ్య ఆరోగ్యకరమైన చర్చ, తాత్వికమైన చర్చ జరిగి విశ్వశాంతి కోసం మార్గదర్శనం జరుగుతుందనే సంపూర్ణ విశ్వాసంతో ఇంత పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ. దీంతో పాటుగా రేపటి తరాల కోసం ఓ ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని నిర్మించేందుకు ప్రయత్నం జరుగుతోంది. దీనికి అవసరమైన పర్యావరణ పరిరక్షణ, యోగా, మెడిటేషన్లను మరింత ప్రోత్సహించేందుకు అవసరమైన సూచనలు ఈ వేదిక ద్వారా ప్రపంచానికి అందనున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మార్చి 15న గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవ్ను ప్రారంభించనున్నారు. 16వ తేదీన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పాల్గొనున్నారు. 14 సాయంత్రం ప్రముఖ గాయకుడు శంకర్ మహాదేవన్ మ్యూజిక్ కన్సర్ట్తో పాటు సంగీత కళాకారుల ప్రదర్శనలు, స్పిరిచువల్ గురువులతో కొన్ని సెషన్స్ ఉంటాయి. రోజు 4 స్పిరిచువల్ ప్లీనరీ సెషన్స్ ఉంటాయి. ఈ సెషన్స్ లో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి సందేశం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.